गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान् मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते। अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मां वक्रतासार्थवा वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। నిన్న ఎన్నో శ్లోకం వరకు చూసామండి? 15వ శ్లోకం చూసాం. 17వ శ్లోకం వరకు చూసామండి నిన్న. 17 దాకా చూసాం. అవును గురుగారు. ఏడు 18 వరకు చూసాం. ఐక ప్రాక్తనం హంతి ప్రాక్తనం అద్యతనం బలాత్ సర్వదా పురుష సందః తత్ర అనుద్వేగవాన్ జయి. ఐహికః ప్రాక్తనం హంతి. ఐహికః ప్రాక్తనం హంతి ప్రాక్తనో అద్యతనం బలాత్ సర్వదా పురుషస్పందః తత్ర అనుద్వేగవాన్ జయి. గయోః అద్యతనస్యైవ ప్రత్యక్షాత్ బలితా భవేత్ దైవం జేతుం యతో యత్నైః బాలో యూనేన శక్యతే. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇంకా గట్టిపరుస్తున్నారు. ఏంటంటే ఐహికం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ లోకంలో ఏదైతే అనుభవిస్తున్నామో ఇది ప్రాక్తనం నుంచి వచ్చింది. ఒకవేళ అది ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మల ద్వారా అది బలోపేతం అవ్వడమో బలహీనం అవ్వడమో కూడా అవుతుంది. ప్రయత్నం చేస్తే ప్రాక్తనాన్ని జయించవచ్చు. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, సరే నిన్న మాట్లాడుకున్నాం మనం, జ్యోతిష్కులు వాళ్ళు ఎలా ఏ విధంగా చెప్పినా కూడా ఇబ్బంది లేదు. మొత్తానికి ఏదో నవగ్రహ జపం చేస్తున్నాము, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సరే దానివల్ల ఏదో కొద్దిపాటి పాపం వచ్చినా పర్వాలేదు. కానీ ఏ గ్రహం అయితే మనకు ఆ దుష్ప్రభావాన్ని సూచిస్తున్నదో ఆ గ్రహం కొరకు జపం చేస్తున్నాము అని అన్నా. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ వైదిక మంత్రాలు ఏవైతే జపం చేస్తున్నారో అవేవి ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కాదు. ఈ ప్రీతి కొరకు ఈ మంత్రం జపం చేయమన్నారు, అంతేగాని నిజంగా అవేవి ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాలు కానే కావు. ఇది అందరూ బాగా అర్థం చేసుకోవాలి. వెళ్ళి ఈ గ్రహానికి ఇది నవగ్రహ మంత్రం, నవగ్రహ సూక్తం అని ఉన్నది కదా, దాంట్లో నవగ్రహ మంత్రాలు నిజంగా నవగ్రహ మంత్రాలు అంటే ఏవి అంటే జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యోతిం తమోరం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నవగ్రహ మంత్రాలు. ఇవి వాళ్ళ రోజున ఎవరు జపం చేయట్లేదు.
ఆ సత్యేన రజసా వర్తమానో నివేమృతమత్యంచ అనే మంత్రాన్ని అందరూ జపం చేపిస్తున్నారు. వైదిక మంత్రము సకృత్ ప్రయోగేన సిద్ధి, ఒక్కసారి ప్రయోగం చేస్తే సిద్ధిస్తుంది. వాటికి ఏం చేస్తున్నాం అంటే కొన్ని తంత్రాత్యాదుల్లో కొన్ని బీజాక్షరాలతో కొన్ని మంత్రాలు ఉన్నాయి, అవి జపం చేస్తున్నారు. అవి అవి లక్షల్లో జపం చేయాలి అని ఉన్నది, అవి లక్షల్లో జపం చేస్తున్నారు. ఇవి ఒకసారి చేసినా చాలు, 10 సార్లు చేసినా 100 సార్లు చేసినా ఫలితం అయితే ఇస్తున్నది. ఎవరికి అంటే ఎవరైతే వేదాధ్యయనం చేస్తున్నారో, గురుముఖత వేదాధ్యయనం చేస్తున్నారో వాళ్ళు జపం చేస్తారు. రోజులు జపం చేసేవాళ్ళు కూడా ఎవరున్నారు, గ్రహ జపాలు చేసేవాళ్ళు కూడా వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు చేయట్లేదు. దానికనే జపాల బ్యాచ్ వేరే ఉంటుంది. జీవితంలో అన్ని ప్రయత్నం చేసి ఏవి వాళ్ళకి సిద్ధింపక వచ్చి కూర్చొని జపాలు చేస్తుంటారు. వాళ్ళని తప్పు పట్టట్లేదు, చేయవచ్చు వాళ్ళు. కాకపోతే వాళ్ళు స్పష్టంగా నేర్చుకొని గురుముఖత నేర్చుకొని చేస్తే నా మాట వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు, ఇందాక మధ్యలో వినిపించలేదు. మధ్యలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయింది. ఓకే. పురుష ప్రయత్నం చేత ప్రార్థనని జయించవచ్చు అంటే అక్కడ ఏ మంత్రాలు అయితే చెప్పారు, ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కొన్ని శాస్త్రాల ఆధారంగా ఈ గ్రహానికి ఈ గ్రహ ప్రీతి కొరకు ఈ మంత్రం జపం చేయాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అవన్నీ కూడా మంత్రాలు పరబ్రహ్మ పరంగా ఉన్నటువంటి మంత్రాలు. సో అలా ఆ మంత్రాలు ఆ అర్థం వచ్చినా రాకపోయినా మన కొరకు వాళ్ళు జపం చేస్తే వచ్చే ఫలితం వస్తూనే ఉంటుంది. కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి. ఇలా మంత్ర జపాదులు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రార్థనమైనటువంటి ఏదైతే దుష్కృతి ఫలితం ఇస్తుందో ఆ ఫలితం ఇవ్వడం కాస్త తగ్గిపోతుంది, అది నిర్వీర్యం అవుతుంది. ఎందుకు? సుకృతి, అద్యతన సుకృతి బలవంతం అవుతుంది. అయితే మన బదులు వేరే వాళ్ళని నియోగించి చేస్తున్నామంటే అదంతా కొద్దిగా ఉన్నది జపం చేసే వాళ్ళ పట్ల జాగ్రత్తగా గౌరవంగా ప్రవర్తిస్తేనే ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది. 300 రూపాయలు ఇస్తాను జపం చేయండి, ఎందుకు చేయాలండి? మీకేమో కోట్లు కోట్లు కావాలి, జపం చేసేవాడికేమో మీ కష్టాన్ని దురదృష్టాన్ని తీసుకొని వాడు జపం చేసేవాడు వాడు దురదృష్టం దుష్కృతి యొక్క ఫలాన్ని వాడు తీసుకొని వాడిని పోగొట్టడానికి చేసేవాడికి వాడికి 300 రూపాయలు ఇస్తారు. అంటే మనం ఎంత నీచులుగా తయారైపోయాము అంటే అదేదో వేదమంత్రం వాడు జపం చేస్తున్నాడు, వాడేదో తక్కువ వాడు. కొంతమంది ఎట్లా ఉంటారంటే శని గ్రహం ప్రీతి కొరకు దానం చేస్తారు. దానం చేసేసి వాడిని అట్టించి అట్టే వెళ్ళిపోవాలండి, ఇంట్లో కూడా ఇంటి వైపు కూడా తిరిగి చూడకూడదు. శని దానం తీసుకున్నాడు, ఎంత చులకనగా చూస్తారు అంటే ఆ సమయంలో నేను చాలా ఎక్కడ చూసి బంధువుల ఇంట్లో చూసి నేను వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళొచ్చేసాను, మళ్ళీ జీవితంలో ఇంతవరకు కాలు పెట్టలేదు. మీకు మంచి కలగాలి అని చెప్పేసి అతన్ని ఏదో దానం తీసుకుంటే తన్ని ఎంత నీచంగా చూస్తారండి. వాళ్ళకి భోజనం కూడా పెట్టకుండా, అట్లా అయితే కనీసం భోజనం పెట్టి భోజనం అయిన తర్వాత దాని రీఛార్జ్ కాలేదు, వాడు 300 రూపాయలు దానం తీసుకొని వెళ్ళిపోవాలి. దానివల్ల మీకు మంచి జరగదు, వాడికి మంచి జరగదు. అందుకోసమని ఇప్పుడు ఏమైపోయింది అంటే కొద్ది పండితులు దానం తీసుకోవడానికి వెనకాడుతున్నారు. తీసుకుంటాం, వీళ్ళ అవమానాలు ఎవరు పడతారు? ఆ దానం ఇవ్వడం కూడా వీళ్ళకి తెలియదు, ఇచ్చే వాళ్ళకి 100 రూపాయలు 200 రూపాయలు దానం ఇస్తారు. ఆ అపమృత్యు దోషం తొలగించుకోవడానికి ఇనుప బాండ్లి పత్తి అన్ని దానం ఇస్తారు. దానిపైన దక్షిణ 300 రూపాయలు పెట్టడానికి ఎంత వెనకాడతారు అంటే వీడి ప్రాణం విలువ 300 రూపాయలే. 300 రూపాయలు ఇచ్చేసి వీడి ప్రాణాన్ని ఎవరైనా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అపమృత్యు తొలగిపోవాలి, కానీ దక్షిణ మాత్రం మేము 300 ఇస్తాం. మళ్ళీ నియమాలు, ఆ శని దానం తీసుకున్నాడు అట్లా వచ్చి బయట నుంచి అట్లా వచ్చి అలా దానం తీసుకొని వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండకూడదు.
ఏంటండి ఇది? ఇంకా ఇలా చేస్తే ఇది దుష్కృతిని తగ్గించుకోవడం అవుతుందా, పెంచుకోవడం అవుతుందా? మళ్ళీ ఏమన్నా ఎప్పుడైనా ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పారనుకోండి, కాస్త భగవద్ ఆరాధన చేయండి. ఎన్నో చేయించామండి, నవగ్రహ జపాలు అన్ని చేయించాము, అన్ని దానాలు ఇచ్చేసామండి, అలా యథావిధిగా యథాశాస్త్రంగా చేశాం. యథాశాస్త్రంగా చేశారా? అంటే బ్రాహ్మణుల్ని అవమానించడం కూడా యథాశాస్త్రం అన్నమాట, శాస్త్రంలో ఉంది. ఎవరైతే దానం తీస్తున్నవాడు, దానం ఇస్తున్నవాడు సిగ్గుతో ఇవ్వాలని ఉంది, దానం తీసుకుంటున్నవాడు కాదు. క్రియాదేయం భియాదేయం సంవిదాదేయం, సిగ్గుతో ఇవ్వాలంట. ఇంతకంటే అయ్యో ఇవ్వలేకపోతున్నానని చెప్పి. భియాదేయం భయపడుతూ ఇవ్వాలంట. సంవిదాదేయం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలంట. బ్రాహ్మడికి ఎప్పుడైనా దానం ఇస్తే బ్రాహ్మడి ఎడమ చేతిలో పెట్టాలి దానం తీసుకెళ్ళి. ఎడమ చేయి కింద పెట్టుకొని కుడి చేయి పైన పెట్టుకొని దానం తీసుకోవాలి. అలా ఎవరైనా బ్రాహ్మణులు దానం ఇస్తున్నారంటే వీడి ఈగో హర్ట్ అయిపోతుంది. ఏంటి, నేను దానం ఇచ్చేవాడిని, వీడు నా ముందర దోస్తులు జాతి కదా నిలబడాలి, దోస్తులు పెట్టుకొని కదా నిలబడాలి, వీడు అడుక్కునేవాడు లాగా ఉండాలి, అప్పుడే కదా నేను దానం ఇస్తాను. ఈ ఈ పనికి మహాలిన భావాలన్నీ పోతే గాని మన దుష్కృతి తక్కువ అవుతుంది. చాలా కథలు వింటాం మళ్ళీ మనం. దానం తీసుకున్నవాడు ఇలా ఉన్నాడు, దానం ఇచ్చినవాడు ఎలా అయ్యాడు, దానం తీసుకున్నవాడు ఎంత గొప్పవాడు, ఇవన్నీ. కానీ అది ఇచ్చే సమయానికి మన దుష్కృతి తగ్గిపోవాలని ఉంటేనేమో మళ్ళీ మనం ఆలోచించి చేయాలండి. ఏదైనా దానం చేస్తుంది, ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేస్తుంది, ఈ దానం తీసుకునే వాళ్ళ దగ్గర కంటే అసలు నిజంగా చాలా దుర్భరమైనటువంటి జీవితం అంటే భోక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ భోక్తలుగా ఉన్న వాళ్ళనైతే వాళ్ళకి ఇంకా అసలు తిండి గతి లేదు, వాళ్ళకి మేము పెడుతున్న ఈ పూట తిండే వాడికి సంవత్సరం అంతా పనికొస్తుంది అనే భావంతో తిండి పెడతారు. ఆ భోక్తలకు ఎందుకండి దక్షిణ? భోక్తలకు ఎందుకండి దక్షిణ అనేవాడు వాళ్ళ తల్లిదండ్రులు కొడుకు పుట్టగానే వీడికి ఎందుకు తిండి అని పెట్టకుండా ఉంటే ఆ రోజే పోయి చచ్చి ఊరుకుండేవాడు. తల్లిదండ్రుల కొరకు బ్రాహ్మణులు పిలిచి వాళ్ళలో ఆవాహన చేసి వాళ్ళకి భోజనం పెట్టడానికి భోక్తలకు ఎందుకండి దక్షిణ? ఇలా కొడుకు పెద్దవాడయ్యాక ఇలా మాటలు అంటాడని తెలిస్తే అలాంటి పిల్లవాడిని పసితనంలోనే ఆహారం లేకుండా అలాగే ఉంచేయవచ్చు తల్లిదండ్రులు, వాడికి ఇంకా ఏమి. కానీ సరే, ఇప్పుడు ఎవరి దుష్కృతి వాడిది కదండి, వాడు అనుభవిస్తాడు. బాగుంది, ఎవడి దుష్కృతి వాడిది ఎవడు అనుభవిస్తాడు. అయితే మనం ఆ పని చేయకూడదు, వేరే వాళ్ళని కమెంట్ చేయడం కాదు, మనం చేయకూడదు. భోక్తలుగా కూర్చున్న వాళ్ళు మీరు నియోగించడం కంటే ముందు మీరు ఆలోచించాలి. కొద్దిగా ఆచారంగా ఉండే వాళ్ళని, వేదాధ్యయన సంపన్నుల్ని, శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళని, కాస్త ఆచారంగా ఉండే వాళ్ళని మీరు, అయ్యా మీ ఎంత దక్షిణ అయితే మేము అంత దక్షిణ ఇచ్చుకుంటాం, 5,000 10,000. మా ఇంట్లో ఈరోజు శ్రాద్ధం ఉంది, మీరు భోక్తలుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎవరిని నియోగించాలి? వశిష్ఠ వామదేవుల లాంటి వాళ్ళని బ్రాహ్మణుల్ని భోక్తలుగా నియోగించాలి. ఇవాళ ఏమైపోయిందంటే భోక్తల బ్యాచ్ కూడా ఉందండి. నేను చెప్తాను, మీకు ఆశ్చర్యం వేస్తుంది, తెలుసుంటే ఆశ్చర్యం లేదు, తెలియకపోతే ఆశ్చర్యం వేస్తుంది. నెలకుంట శంకరమఠం దగ్గర, ఆ తర్వాత చందనా బ్రదర్స్ దగ్గర, అక్కడ నారాయణపేట చందనా బ్రదర్స్ దగ్గర పొద్దున్నే బ్రాహ్మణులు చాలా మంది కూర్చొని ఉంటారు.
కారులో వచ్చేస్తాడు, షార్ట్స్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని కారులో దిగుతాడు పొద్దున్నే. ఎక్కడ అక్కడ ట్యాంక్ బండ్ లో జాగింగ్ చేసి ఆ చెమట గారుతున్నటువంటి షర్ట్ వాడుతాను అలా వచ్చేసి, ఇవాళ మా నాన్నగారి ఆబ్దికం ఈరోజు నేను పెట్టలేకపోతున్నాను. వీడు బ్రాహ్మడే. ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఈరోజు మా నాన్నగారి ఆబ్దికము నేను భోజనం పెట్టలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, ఇదిగోండి 100 రూపాయలు తీసుకొని మీరు మా నాన్నగారి పేరు చెప్పి గోత్రము పేర్లు చెప్పేసి మీరు భోజనం చేయండి అక్కడ పక్కన ఉడిపి హోటల్లో అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి వెళ్తాడు. ఇంకొంతమంది నేను ఇచ్చిన 100 రూపాయలు వీడు ఉడిపి హోటల్లో కొని అక్కడ తింటాడో లేడా, దాంట్లో కూడా జాగ్రత్తగా వీళ్ళే వెళ్ళి టోకెన్ కొనుక్కొని టోకెన్ ఇచ్చి వెళ్తారు. 50 రూపాయలు భోజనం టోకెన్, 50 రూపాయలు దక్షిణ అని చెప్పి. అలాంటి వాడి దుష్కృతి ఏమైనా తగ్గిపోతుందా అండి? ఏమో. అలాంటి వాళ్ళ పిల్లలు ఏమవుతారు చెప్పనా అండి? ఎవరు తప్పుగా అనుకోకండి. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు నాసిక్ టీసీఎస్ లో వస్తాయి. అక్కడ కన్వర్షన్ గ్యాంగ్ చేతిలో పడి వీళ్ళు మతం మారుతారు. ఖచ్చితంగా జరిగేది ఇలాగే. అన్ని సక్రమంగా చేస్తూ ఉన్నా కూడా ఏదో ఒకటి పిల్లల విషయంలో అవుతూనే ఉంటే, ఇంత ఘోరంగా నిర్లజ్జగా ఉండే వాళ్ళ విషయంలో ఏమవుతుంది చెప్పండి? అయితే దుష్కృతి ఒకవేళ అది బలవత్తరంగా మారకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి, కానీ దుష్కృతి బలవత్తరంగా మారడానికి మన యాక్షన్స్ ఉండకూడదు, పురుష ప్రయత్నం ఉండకూడదు. అంతేగాని ఇక్కడ అదృష్ట దురదృష్టాలు అనేటువంటివి ఏమీ లేవు. మేఘేన నీయతే యద్వత్ వత్సరోపార్జితా కృషి మేఘస్య పురుషార్థోసౌ జయత్యధిక యత్నవాన్. ఏదైతే యద్వత్సరోపార్జితా కృషి, ఓ గట్టి వర్షం పడింది అనుకోండి, సంవత్సరం మొత్తం చేసినటువంటి కృషి ఉంది కదండి, వ్యవసాయం, ఒక్క రాత్రి పడ్డ వర్షానికి మొత్తం సంవత్సరం అంతా చేసినటువంటి కృషి అంతా కూడా కుట్టుకుపోయినట్టు అధికంగా ప్రయత్నించేవాడు జయిస్తాడు. అది దేని కొరకు ఎలా ప్రయత్నించాలి, ఏం ప్రయత్నించాలి అంటే శాస్త్ర మర్యాదని ఉల్లంఘించకుండా శాస్త్ర విధిగా ఏవైతే సంచిత కర్మలు, ఆగామి కర్మలు అథవా ప్రారంధాలు ఇవన్నీ కూడా బలవత్తరాలు కాకుండా వాటిని బలహీనంగా చేయడానికి కొరకు శాస్త్ర విధిని అనుసరించి ఎవడైతే కర్మల్ని ఆచరిస్తాడో గట్టిగా, వాడి ప్రయత్నం ఒక్కరోజు ప్రయత్నంతోనే సంవత్సరాలు జన్మల నుంచి ఆర్జించినటువంటి దుష్కృతులన్నీ కూడా తొలగి. క్రమేణ ఉపార్జితేప్యర్థే నష్టే కార్యా న విహేదిత నబలం న ఖేదిత నబలం ఎత్ర మే శక్తం తత్ర కా పరివేదన. ఒకవేళ కష్టపడి సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఒకవేళ నష్టమైనా కూడా దుఃఖించడం అనేటువంటిది అనుచితం. తత్రకా పరివేదన నబలం ఎత్ర మే శక్తం తత్రకా పరివేదన. అనువు కాని చోట దుఃఖిస్తే మాత్రం లాభం ఏంటి? అంటే ఇప్పుడు ఇది చాలా సింపుల్, అట్ ద సేమ్ టైం కాంప్లికేటెడ్ అండి. దీన్ని ఇదమిత్తంగా ఎవరు చెప్పలేరు. ఎవరో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు దుష్కృతులే చేశారంటారు, ఆ దుష్కృతి ఫలితాన్ని అనుభవిస్తున్నారని చెప్పడానికి లేదు. కృష్ణుడి సఖుడు కుచేలుడు మీకు అందరికీ తెలిసే కదా. తెలుసును కదా? తెలుసు గురువు గారు. కుచేలుడు దారిద్ర్యాన్ని అనుభవించాడు అంటే ఆయన దుష్కృతి ఏమీ లేదు అక్కడ. ఆయన చేసినటువంటి పాపం ఏం లేదు. అది కాక కృష్ణుని శాపం నుంచి రక్షించాడు ఆయన. ఒకసారి సాందీప మహర్షి ఇంటికి దూర్వాస మహర్షి భిక్షకు వస్తారు.
ఆ సమయంలో కుచేలుడు తర్వాత కృష్ణుడు అందరూ కూడా సాందీప మహర్షి దగ్గర అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఒకసారి సాందీప మహర్షి పిల్లలందరినీ తీసుకొని విద్యార్థులందరినీ తీసుకొని కొంతమంది విద్యార్థులు తీసుకొని అడవికి అగ్నిహోత్రానికి కావాల్సినటువంటి సమిధలు అవన్నీ తీసుకురావడానికి పంపించి మిగతా విద్యార్థులు భిక్ష గురుకులాలు అలాగే ఉంటుంది. మిగతా విద్యార్థులందరూ భిక్ష తీసుకుని వస్తారు. ఆ భిక్ష తెచ్చింది గురుగారికి సమర్పిస్తే గురుగారు అందరికీ పంచి ఆయన భోజనం చేస్తారు. ఆయన ఇలాగే ఉండాలి. ఆ అయితే కొంతమందిని తీసుకొని అడవికి వెళ్ళారు, కొంతమందిని భిక్ష పంపించారు. ఇంతలో దుర్వాస మహర్షి వచ్చారు. సందీప మహర్షి భార్య దగ్గర భగవతి భిక్ష అంది అండి. అయ్యా, మేము అంతేవాసుల్ని రక్షించేవాళ్ళం, గురుకులను నడిపించేవాళ్ళం, మా దగ్గర స్టాక్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు భిక్షకి పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత అది ఏమన్నా ఉంటే ఆ భిక్ష నేను మీకు అందిస్తాను, కానీ ఇప్పుడు ఏమీ లేదండి. కానీ ఆవిడికి కృష్ణుడి మీద కొద్దిగా అభిమానం ఎక్కువ. కృష్ణుడేమో సందీప మహర్షితో పాటు అడవికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వచ్చిన వాడు ఈ పిల్లలు భిక్ష తెచ్చేంత వరకు ఆయన ఆకలికి ఆగలేడు అని చెప్పేసి కృష్ణుడి కొరకు అని విశేషంగా శనగలు ఉడకబెట్టి పెట్టింది. రాగానే కొన్ని తింటాడు. తర్వాత పిల్లలు ఏమైనా తెచ్చింది, భిక్ష తెచ్చింది, అందరికీ పంచి తిందామని చెప్పేసి. అయితే దుర్వాస మహర్షి వెంటనే ఆయన దివ్య దృష్టితో చూశాడు. చూసి, ఆహా, ఎవరి కొరకు నువ్వు శనగలు ఉడకబెట్టి పెట్టావు కదా, నేను ఆకలితో ఉన్నాను, నువ్వు నాకు ఇవ్వకుండా ఎవరి కొరకు శనగలు ఉడకబెట్టి పెట్టావు కదా, విను, నేను ఆ శనగలు ఎవరి కొరకైతే ఉడకబెట్టి పెట్టావో అది ఎవడు తింటాడో వాడు ఆ జీవము దరిద్రుడిగా ఉంటాడు. ఎందుకు గురువు గారితో పాటు కృష్ణుడితో పాటు వెళ్ళినటువంటి కుచేలుడు సుధాముడు అదే సమయానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అడవికి వెళ్ళినవాడు ఏదో మర్చిపోయాడు, తీసుకెళ్ళడానికి. దూర్వాసుడి మాటలు విన్నాడు. వచ్చి ఇంటికి వచ్చాక అయితే నేను కృష్ణుడిని వారించడానికి కుదరదు కదా. అప్పుడు వచ్చేసి మొదలు కృష్ణుడు ఆకలితో చాలా బాధపడిపోతున్నాడు, ఏమన్నా తినడానికి తీసుకెళ్దామని వచ్చానండి, ఏమైనా ఉన్నాయంటే ఆమె దుర్వాసుడు శాపం వినలేదు, కానీ కుచేలుడు విన్నాడు. ఆ కుచేలుడికి అన్ని శనగలు ఇచ్చి పంపించింది. ఇప్పుడు కుచేలుడు ఈ శనగలు ఎవరు తింటారో వాడు దరిద్రుడు అవుతాడు. బ్రాహ్మణుని నేను దరిద్రుడు అయినా పర్వాలేదు, క్షత్రియుడు దరిద్రుడు అవ్వకూడదు. సరే, ఏదైనా చెట్టు వేయచ్చు కదా. బ్రాహ్మణి శాపం ఉంది, దుర్వాస మహర్షి శాపం ఉంది. ఏ చెట్టుకైనా వేస్తే ఆ చెట్టు ఎండిపోతే ఆ చెట్టుని ఆశ్రయించుకున్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమైపోతాయి. అందుకే ఆయన ఒక్క గింజ కూడా మిగిల్చకుండా మొత్తం తినేశాడు. వెళ్ళి కృష్ణుడికి చెప్పాడు, ఈరోజు ఏమి చేయలేదంట. అంటే కృష్ణుడు, అదేంటి అమ్మగారు నా కొరకు శనగలు ఉడికించి పెడతా అన్నారు కదా అంటే, లేదు ఇవ్వలేదు అన్న. సరే, భోజన వేళకి ఇంటికి వచ్చి, అమ్మ మీరు నాకు శనగలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు అని చెప్పి కృష్ణుడు అడిగాడు. అదేంటి, సుధాముడితో ఇచ్చి పంపించాను కదా, నీ కొరకే వచ్చి తీసుకెళ్ళాడు కదా అని చెప్పి. కృష్ణుడికి విషయం అర్థమైపోయింది. ఓ, ఇది దుర్వాస మహర్షి ఇలా శాపం ఉంది, నాకు శాపం తగలకూడదని చెప్పేసి మొత్తం శనగలు తినేసి ఇలా చెప్పాడు అని చెప్పి ఊరుకున్నాడు. కానీ ప్రతిరోజు కృష్ణుడు దాని తర్వాత ఆయన అక్కడి నుంచి ద్వారకకు వెళ్ళి ఆయన ద్వారకకి రాజు అయిన తర్వాత కూడా ఆయన ప్రతి పూట ప్రతి ముద్ద తింటూ కూడా నా కొరకు దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు సుధాముడు అని ఆయన బాధపడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుచేలుడు దుష్కృతి ఏం లేదు. కొంతమంది ఈ కథని చాలా అటుకులు ఆయన కొరకు పంపిస్తే ఈయన మొత్తం తినేశాడు, అందుకే ఆ దరిద్రం వచ్చింది అని హేతు ఇలా చెప్తారు. నిజంగా హేతు అలా లేదు. కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి సంపద వచ్చిన తర్వాత కూడా ఆయన తినలేదు. అంటే నేను కృష్ణుడిని అడగకుండా వచ్చింది ఈ సంపద, కాబట్టి ఈ సంపదను నేను అనుభవించనని చెప్పేసి అంతకుముందు ఎంత దరిద్రంలో ఎలా అనుభవించేవాడో అలాగే ఆ దారిద్రాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి కథల్లో చాలా చూస్తే అంటే దారిద్ర్యం ఉంది అన్నంత మాత్రం చేత, దారిద్ర్యం అనుభవిస్తున్నాడు అంత మాత్రం చేత అక్కడ దుష్కృతియే ఉండాలని ఏమీ లేదు. రావణాసురుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అక్కడ రావణాసురుడు సుకృతి కూడా ఉంది అని చెప్పాలి. కాబట్టి అనుభవిస్తున్నటువంటి సిరి సంపదలకి దుష్కృతి సుకృతులు ఏమీ లేవు. భగవద్ అనుగ్రహం ఎంత ఉంది, భగవద్ అనుగ్రహం ఎంత లేదు అనే దాన్ని బట్టి దుష్కృతి సుకృతులు ఉంటాయి. ఇది
ఇది మనం అర్థం చేసుకున్న రోజు ఐశ్వర్య జనిత, సంపద జనిత అహంకారము, దురహంకారం మనకు దగ్గర రాదు. ఎన్న శక్నోమి తస్యార్థే యది దుఃఖం కరోమ్యహం తద్ తద్ అమారిత మృత్యోర్మే యుక్తం ప్రత్యహరోదనం. ఇప్పుడు ఏదైతే చేయలేనో, ఏదైతే పొందలేనో దాని కొరకు దుఃఖం అనుభవించడం ఉచితం కాదు అసలు. అయితే ఒకవేళ దుఃఖించాలి అనుకుంటే జయించడానికి వీలు లేనటువంటిది ఒకటి ఉన్నది. ఏంటది? తద్ అమారిత మృత్యోహో మే యుక్తం ప్రత్యహరోదనం. మృత్యు అనేటువంటిది జయించడానికి ఎవరేం చేసినా మృత్యువుని జయించడానికి వీలేదుగా. అలా మృత్యువుని గుర్తు చేసుకుని ప్రతిరోజు ఏడవాలి. ఇంకా పుట్టినరోజు జరుపుకోరు ఎవరు, పుట్టినరోజు వేడుకలు ఉండవు. అయ్యో నా ఆయుష్లో ఒక సంవత్సరం గడిచిపోయింది కదా అని శోక సభలే ఉంటాయి, అడ్వాన్స్ శోక సభలే ఉంటాయి. అలా ఏం చేసుకోవట్లేదు మనం. అందరిని గురించి కేక్ కట్ చేసి అడ్వాన్స్ శోక సభ, ఇంకా నా ఆయుష్లో ఒక సంవత్సరం తగ్గిపోయింది అని చెప్పేసి అందరూ వీడు ఏడుస్తుంటే అందరు చప్పట్లు కొట్టినాం. అలా ఏం చేసుకోవట్లేదు. కాబట్టి ఏదైతే జయింపడానికి శక్యం కాదో దాని గురించి దుఃఖించడం వ్యర్థం. దేశకాల క్రియాది దేశకాల క్రియా ద్రవ్య వశత విస్ఫురంత్యమి సర్వయేవ జగద్భావా జయత్యధిక యత్నవాన్. దేశకాల క్రియా ద్రవ్యము, శక్తి ఇవన్నీ అనుసరించి జగత్తులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా దేశకాల క్రియా ద్రవ్య శక్తిని అనుసరించే ప్రకాశితవాదు. అవన్నీ కూడా కనిపిస్తున్నాయి, విస్ఫురంతి. ఏవైతే అధిక ప్రయత్నశాలి ఏదైతే ఉందో అది జయిస్తుంది. తస్మాత్ పౌరుషమాశ్రిత్య సచ్ఛాస్త్రై తత్తమాధవై ప్రజ్ఞాం అమలతాం నీత్వా సంసార జలధిం తరే. అందుకే పురుష ప్రయత్నాన్ని అనుసరించి సచ్ఛాస్త్రాన్ని, సత్సమాగమై సాధు సంఘాన్ని, ప్రజ్ఞాం అమలతాం చిత్తశుద్ధిని సంపాదించి సంసార సాగరాన్ని దాటాలి. దీనికి తోడ్పడేది ఏంటి? ధర్మశాస్త్రం. ఏది ధర్మము, ఏది అధర్మం, ఎలా చేస్తే ధర్మం, ఎలా చేస్తే అధర్మం, ఎలా చెయ్యకపోతే అధర్మం, ఎలా చెయ్యకపోతే ధర్మం, ఇవన్నీ ఉన్నాయి. ప్రతి విషయంలో ఇవి ఆలోచించి చేయాలి. ఈ రోజుల్లో ఉపనయనాలు ఎవరిని అడిగేస్తున్నారు? ఇంట్లో ఎవరో. ఇప్పుడు ఒకప్పుడు ఆ సంస్కారాలు ఎలా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం ఇంట్లో పెద్దవాళ్ళ ఒక స్త్రీ నుంచి ఇంకొక స్త్రీకి వచ్చింది. అత్తగారు కోడలికి, కోడలి నుంచి మళ్ళీ వాళ్ళ కోడలికి, ఇలా పరంపరగా వచ్చేది. మధ్యలో కొద్దిగా అటు ఇటు అయినా కూడా అక్కడికి వచ్చినటువంటి బ్రహ్మగారు దాన్ని కరెక్ట్ చేసి వెళ్ళేవాడు. ఇవాళ ఏమైపోయింది అంటే, మా అత్తగారు చెప్పేవారు, ఆవిడ ఎంత కష్టపడి నేర్చుకుంది, దీంట్లోనే మనస్సు పెట్టి ఆవిడ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి నేర్చుకుంది, ఆ విషయం లేదు. మా అత్తగారు చెప్పేవారు కాబట్టి నేను కూడా చెప్పాలి, నేను చెప్తే నా కోడలు వినాలి. ఎందుకు వినాలండి? మీరైతే ఏం చదువుకోలేదు. నేను ఎందుకు చదువుకోలేదండి? నేను ఎంఏ చేశాను, ఆ కాలంలోనే నేను ఎంఏ చేశాను. ఎంఏ దేంట్లో చేశారు? సెక్యులరిజం, సోషల్ స్టడీస్ లో ఎంఏ చేశాను. అనువుగా అని చోట అధికులమన రాదు. శాస్త్రం ఏం చెప్తుందో అది తెలుసుకొని చెయ్యాలి తప్ప మనకు తెలిసింది శాస్త్రం అవ్వదు. యోగ వాసిష్టం యొక్క ప్రతిజ్ఞ ఏంటండి? మొదట్లో మనం తెలుసుకున్నాం, ఒకసారి గుర్తుందా? అగ్నుడికి చెప్పకు. కాదు అంటే ధర్మాచరణ.
కర్మ జ్ఞానము రెండూ అవసరమే మోక్షానికి అని చెప్పడం యోగ వాసిష్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఒకవేళ జ్ఞానమే ప్రధానం అనుకోండి, అంటే ఇది ఇప్పుడు జ్ఞానం మాత్రమే ప్రధానం అని ఎవరికి చెప్పాలి? ఎవరైతే కర్మ నిష్ణాతులు అయి ఉంటారో, కర్మల్ని శాస్త్రీయంగా ఆచరించి చిత్తశుద్ధిని సంపాదించి ఉంటారో వాళ్ళకి జ్ఞానం ప్రధానం అని చెప్పవచ్చు. తెలిసి తెలియక, కొంచెం తెలిసి సగ 10% తెలిసి 90% తెలియకుండా ఉన్న వాళ్ళ కొరకు వాళ్ళకి ఏం చెప్పాలి? ఇలాగే ఉపదేశం చేయాలి. కర్మనే చెయ్యి, ఆ కర్మ ద్వారా చిత్తశుద్ధిని సంపాదించుకొని జ్ఞానాన్ని సంపాదించనే చెప్పాలి. యోగ వాసిష్టం యొక్క ముఖ్య లక్ష్యమే అది. కాబట్టి ఈ ఉపదేశంలో ఎక్కడ కూడా మీరు కర్మను వదిలిపెట్టేసి మీరు మోక్షాన్ని సంపాదించవలసిన ఎక్కడ ఉంది. అదే కర్మ యః ప్రాక్తనం తుచ్చం న వినంతి శుభేహితై అగ్నో జంతురనీషో అసౌ ఆత్మన సుఖ దుఃఖయో ఎవరైతే నిజ ప్రయత్నాన్ని చేసి ప్రాక్తన కర్మల్ని వాడు వశపరుచుకోడో వాడికి సుఖ దుఃఖాలు రెండిటిలో స్వాతంత్రం లేదు. ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం నరకమేవ వా సదైవ పరాధీన పశురేవ న సంశయ. చాలా మంది ఈశ్వరుడు ప్రేరితుడై నేను స్వర్గానికో నరకానికో వెళ్తాను అంటే వాడు పశుతుల్యుడే, వాడు పశువే, సర్వదా పరాధీనుడు, వీడికి మోక్షం లేదు. ఎస్తూదార చమత్కార సదాచార విహారవాన్ స నిర్యాది జగన్మోహాత్ భుగేంద్ర పంజరాదివ. సదాచార సంపన్నుడు, ఎస్తు ఉదార చమత్కార సదాచార విహారవాన్, సదాచార సంపన్నుడు ప్రయత్న కుశలుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉంటాడో సింహము పంజరాన్ని ఛేదించి బయటికి వెళ్ళిపోయినట్టు ఈ జగన్మాయ నుండి బయటికి వెళ్ళగలుగుతారు. సదాచారం ఉంటేనే ఈ జగన్మాయ నుండి బయటికి వెళ్ళగలుగుతారు. నాకేంటండి, నాకు అద్వైతం ఒకటి ఉంటే చాలు, ఇంకా ఈ కర్మ ఇవన్నీ ఈ ట్రాష్ లో నేను పడను అనేవాడు చాలా మంది అయిపోయారు. దాన్ని ట్రాష్ అనేవాడు వాడే ట్రాష్. వ్యవహార సహస్రాన్ని యాన్ ఉపాయాంతి యాంతి చ యథాశాస్త్రం విహర్తవ్యం తేషు త్యక్వా సుఖాస్కే. చాలా వేలకు వేలుగా వ్యవహారాలు మన ముందరికి వస్తాయి, వెళ్ళిపోతాయి కూడా. వాటిల్లో రాగద్వేషాలు ఉంచకుండా శాస్త్రానుసారం వ్యవహరించడమే వ్యవహార సహస్రాణి యాని ఉపాయాంతి యాంతి యథాశాస్త్రం విహర్తవ్యం తేషు త్యక్వా సుఖాస్కే. రాఘవేంద్ర గారు, ఈ శ్లోకం ఈరోజు చేద్దాం గురు. యథాశాస్త్రం అనుచ్ఛిన్న మర్యాదాం స్వామనుజ్జత ఉపతిష్టంతి సర్వాణి రత్నాని అంబుధావివ. సముద్రంలో రత్నాలు చేరేట్టు, సముద్రం నదుల్లో ఎక్కడో కొండల మీద పుట్టేటువంటి రత్నాలు నదుల నీటి ప్రవాహానికి ఆ మట్టి అంతా కొట్టుకుపోయి అవన్నీ కూడా నదీ నీళ్లతో పాటు సముద్రాన్ని చేరతాయి. అంటే రత్నాలన్నీ సముద్రాన్ని చేరతాయి. అలాగే యథాశాస్త్రం అనుచ్ఛిన్న మర్యాద స్వామనుధ్యత, ఎవరైతే శాస్త్రాన్ని అనుసరించి శాస్త్ర మర్యాదని అనుసరించి తన్ను తాను రక్షించుకునేవాడు, స్వీయ మర్యాదని రక్షించుకునేవాడు ఎవరైతే ఉంటాడో వాడు రత్నాల సముద్రాన్ని చేరినట్టుగా వాడిని అన్ని అభీష్టాలు వచ్చి చేరతాయంట. స్వార్థ ప్రాపక కార్యేక ప్రయత్న పరతాబుధై ప్రోక్త పౌరుష శబ్దేన సా సిద్ధి శాస్త్రయంత్రిత. ఇవాటి రోజున ఇదొకటి చాలా ఇదైపోయిందండి. ఇప్పుడు మన దేశంలో శాస్త్రము అని అనుకుంటూ ఆచారము అనాచారము అనుకుంటూ మనం వెనకబడిపోయాము. అసలు అమెరికా చూడండి ఇంత గొప్ప దేశం అయిపోయిందో, ఇవన్నీ వదిలేశారు కాబట్టి 250 సంవత్సరాలు మాత్రమే ఒక దేశం ఉంటే అది చాలా గొప్పదనా అండి? ఇవాళ 250 సంవత్సరం చేసుకుంటున్నారు.
15th April అమెరికా ఫౌండింగ్ డే అంటారు, కొలంబస్ డే అంటారు ఇవాళ. శరత్ గారు, Well, just tax day, Andy. It's nothing. July 4th, Independence Day. కాదు కొలంబస్ డే కూడా చేస్తారు కదండి ఇప్పుడు. ఎప్పుడు కొలంబస్ డే నాకు గుర్తులేదండి, ఎప్పుడో ఉన్నది కొలంబస్ డే కూడా. అది మొత్తానికి ఎప్పుడే చేస్తారు. అది కొలంబస్ డే అది చేసినప్పుడు దాంట్లో అంటే ఆ రోజు కదండి కొలంబస్ డే అమెరికా వేసుకున్న ఎవరు మొత్తానికి అమెరికాని ఫైన్ చేసిన ఆ రోజు అని చెప్పేసి చేస్తారు కదా. అవును అవును. ఈ రోజు ఏదో తెలియదు, ఇండియాలో కూడా చేస్తున్నారు 250 years ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. 250 సంవత్సరాలు చాలా బాగా వర్ధిల్లింది అంటే అది నిజంగా వర్ధిల్లినట్టే అండి. లక్షల సంవత్సరాలు ఒక సంస్కృతి ఉంది అంటే ఆ సంస్కృతి వర్ధిల్లినట్ట. చెప్పగలరు. కానీ శాస్త్ర మర్యాద ఈ మాట విన్నా, చాలా విన్నా, ఒకసారి చాలా బాధేస్తుంది కూడా. ఏంటండి మనం వెనకబడి ఉన్నామంటే కారణం ఇవన్నీ అని చెప్పి. స్వార్థ ప్రాపక కార్యేక ప్రయత్న పరతాబుధై ప్రోక్త పౌరుష శబ్దేన సాసిధ్యై శాస్త్రయంత్రిత. శాస్త్రం ఏం చేసింది? ధర్మాచరణ ఏంటి? ధర్మము ఏం చెప్తుంది అంటే నిరతిశయ సుఖాన్ని ఇవ్వకపోయినా దుఃఖ నివృత్తి పూర్వక సుఖప్రాప్తి అర్థ సాధనం ధర్మం. సాధన సుఖప్రాప్త్యర్థ సాధన ధర్మ అని చెప్పవచ్చు. ఆత్మగుణాధాన పూర్వక దుర్గుణ నివృత్తి పూర్వక ఆత్మగుణ అవధానమేవ ధర్మస్య ధర్మ లక్ష్యం ఏంటి అంటే ఆత్మగుణ ఆధారమే ధర్మ లక్ష్యము అని. ఇది ధర్మం ఎలా కుదురుతుంది? పురుష ప్రయత్నంతో చేస్తే కుదురుతుంది. ఉపనయనం అంటే 4 రోజులు చేయాలండి. వివాహం అంటే 5 రోజులు చేయాలి. వివాహం అయిన తర్వాత 5 రోజులు అగ్ని 5 రోజులు వివాహం అంటే పెద్ద కష్టమేం లేదండి. వివాహం అంతా మామూలుగానే ఒక రోజులోనే అయిపోతుంది. ఆ తర్వాత ప్రధాన హోమం ప్రారంభం చేసుకుని తర్వాత ఆ రోజు నుంచి 5 రోజుల వరకు భార్యాభర్తలు ఇద్దరు దీక్షగా ఉండి 4 రోజులు ఉదయం సాయంత్రం అగ్నిని సంరక్షిస్తూ ఉపాసన చేసి 5వ రోజు వివాహం నుంచి 5వ రోజు రాత్రికి సాయంత్రం ఉపాసన అయిపోయిన తర్వాత శేష హోమము, తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు చేయడము, అది గంధర్వోత్థాపనం ఇవన్నీ చేయడము. 5 రోజులు వివాహం. 5 రోజులు వివాహం పెద్ద కష్టమే లేదు. కాకపోతే అక్కడ నియమం ఏంటి అంటే ఆ దీక్షలో ఉన్న వాళ్ళు సోమయాగ దీక్షలో ఉన్నట్టుగానే ఇద్దరికి 5 రోజులు వివాహం రోజు మంగళ స్నానం అయిన తర్వాత మళ్ళీ 5 రోజులు వివాహ దీక్ష అంతా అయ్యేంత వరకు మళ్ళీ స్నానం ఉండదు. కొన్ని చిన్న చిన్న నియమాలు ఉన్నాయి. ఆ అగ్నిని వదిలిపెట్టి ఇద్దరు ఆ ప్రాంగణాన్ని వదిలిపెట్టి ఎక్కడికి బయటికి వెళ్ళడానికి ఉండదు. ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. అంతేగాని ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటారు? ఈ రోజుల్లో అనేటువంటి మాటే లేదండి. ఏముంది ఈ రోజుల్లో? ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి సుఖం అవసరం లేదా? ఇప్పుడు దుఃఖంగా ఉండడమే కావాలా? దుఃఖ నివృత్తి సాధనం అవసరం లేదా? ప్రశాంతత కావాలి, మనసు ప్రశాంతంగా లేదండి, నాకు ప్రశాంతత లేదు. పెళ్ళైన దగ్గర నుంచి నాకు చికాకులు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పెళ్లి చేసుకోకుండా ఇష్టం వచ్చినా పెళ్లి చేసుకొని నాకు పెళ్ళైన దగ్గర నుంచి చికాకులే. ఈ రోజుల్లో
వివాహంలో పంతులు గారు ఎలా చెప్తారో అలా వివాహం చేసుకోరు, ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తాడో అలా చేసుకుంటారు వివాహం. ఏదైనా ఒకటి మా ఇంట్లో గౌరీ పూజ లేదు అన్నారు అనుకోండి, ఒకవేళ పంతులు గారు మర్చిపోయి గౌరీ పూజ చేయించారంటే ఆయన మీద యుద్ధం చేసేస్తారు. కానీ ఆచారానికి విరుద్ధంగా ఫోటోగ్రాఫర్ ఏది చెప్పినా అది చేసేసి అప్పుడు ఊరికే ఉంటారు. ఈ కాలం వాళ్ళకి అవే కావాలి అని చెప్పి గౌరీ పూజ లేకపోతే చేయించాడని చెప్పేసి యుద్ధం చేసేవాళ్ళు ఫోటోగ్రాఫర్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే చూసి ఊరుకున్నారు. క్రియయా స్పంద ధర్మిణ్య స్వార్థ సాధకత స్వయం సాధు సంగమన శాస్త్ర తీక్ష్ణయోన్ నీయతే ధియా. పురుషులు ఎలా ఉండాలి అంటే బుద్ధివంతులైనటువంటి వాళ్ళు. పురుషులు అంటే పురీషేతే, అందరికి కామన్ శబ్దం అది. స్త్రీలు పురుషులు అనట్లేదు, పురుషులు. శుశ్రూష స్వాధ్యాయ సాధు సంగమ శ్రవణాది వాటి వల్ల చిత్తాన్ని దోషం అనేటిలో దూరం చేసుకొని కలుషిత రహితంగా చేసుకొని ఆత్మోద్ధరణాన్ని చేసుకొని ఈప్సిత సిద్ధిని పొందుతున్నారు. అనంతం సమతానందం పరమార్థం విదుర్బుధాః సయేభ్యః ప్రాప్యతే నిత్యం తే సేవ్యా శాస్త్ర సాధవాః. వైషమ్యాన్ని ఎవరైతే పోగొట్టుకున్నారో సమతా అజ్ఞాన జనితమైనటువంటి వైషమ్యాన్ని ఎవరైతే పోగొట్టుకున్నారో బుధులు సమతానందాన్నే పరమ పురుషార్థాన్ని అనుకుంటారు. సమతానందాన్ని పరమ పురుషార్థం అంటారు. ఇది ఏ శాస్త్రాల వల్ల ఈ సమతానందం సంపూర్ణ ఆనందం లభిస్తుందో అలాంటి శాస్త్రాల్ని ఎవరైతే ఇలాంటి సంపూర్ణ ఆనందాన్ని పొందినటువంటి సత్పురుషులు ఉన్నారో వాళ్ళనే సతతము సేవించాలి. దేవలోకాత్ ఇహాగత్య లోకద్వయ హితం భవే ప్రాక్తనం పౌరుషం తద్వత్ దైవ శబ్దేన కథ్యతే. సరే, దైవం లేదు లేదు అన్నాం కదా, దేన్ని దైవం అనాలి అంటే పూర్వం చేసినటువంటి పుణ్యానికి ఫలంగా స్వర్గాది లోకాల్ని అనుభవించి మళ్ళీ మనుష్య జన్మ ప్రాప్తవత మనుష్య జన్మాన్ని పొందినటువంటి మనము ఏదైతే మిగిలిపోయినటువంటి ప్రాక్తనమైనటువంటి సుకృతం ఉన్నదో దానికే దైవం అనాలి. దైవం వేరు, దేవత వేరు అండి. ఇప్పుడు ఇంద్రాది దేవతలు ఉన్నారు, విష్ణువాదులు శ్రీ మహావిష్ణువాదులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేవతలు అని అన్నాం. తత్వతః తీసుకుంటే అక్కడ ఒకటే పరమాత్మ ఎన్ని రూపాలుగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఇంద్రాది దేవతల యొక్క అనుగ్రహంతో ఈ దైవం ఎలా పనిచేస్తుంది అంటే మన శరీరంలోని వీళ్ళు ఇంద్రుడు బలంగాను, ఆదిత్యుడు కళ్ళ రూపంగాను, ఇలా ఒక్కొక్క అవయవ రూపంలో వాళ్ళు ఇక్కడే ఉండి ఒకవేళ ఇంద్రుడి అనుగ్రహం లేకపోతే ఏమైపోయింది, అంటే అప్పుడు శరీరంలో బలం తక్కువైపోతూ ఉంటుంది. మనం ఎందుకు వయసు అయిన తర్వాత ముసలితనంలో ఇంద్రుడి బలహీనులుగా మారిపోతున్నాము అంటే ఒకనాడు కూడా ఇంద్రుడిని మనసా స్మరించలేదు. ఎప్పుడు ఇంద్రుడిని స్మరించినా కూడా ఇంద్రుడు అంటే కాముకుడు అండి, కామపిశాచి అంత మాత్రమే చూసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకు దానివల్ల ఉపయోగం లేదు. అంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇది శరీరం ఉంటే ధర్మం ఎంతైనా ఆచరించవచ్చు. కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఇవన్నీ కూడా దీంట్లోనే దైవీకములు అంటే పూర్వజన్మ సుకృతముల వల్ల లభించినటువంటివి ఎన్నో ఉన్నాయి దీంట్లోనే. వీటన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా రక్షించుకుంటూ ఇంకా ఇతోధికంగా సుకృతాలు చేయాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి లక్షణం. పెట్టు శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటివన్నీ కూడా ఇంకా చెయ్యాలి అనేదే ఉండాలి తప్ప వేరే ఈ శరీరంతో నేను ఇంకేదైనా చేయొచ్చు అనుకుంటే తద్వారా దుష్కృతి బలవత్తరం అయిపోయి ఆ దుష్కృతి ఫలితం అనుభవించే వచ్చినప్పుడు ఏదో అండి నా దురదృష్టం, నేను ఏది చేసినా
సిద్ధించట్లేదు అని అనడమే అవుతుంది. తద్యుక్తమేతదే ఏతస్మిన్నాస్తి నా ఆ, న అపవదామహే మూఢైః ప్రకల్పితం దైవం మన్యంతే ఏ క్షయం గతాః. అదృష్టాన్ని నిందించేవాడిని మేము నిందించము, కానీ పురుష కార్యాన్ని త్యజించి మూఢుల వల్ల కల్పించబడినటువంటి అదృష్టాన్ని ఆశ్రయించిన వారిని మాత్రం మేము నిందిస్తాం. ఇలాంటి వాళ్ళు నశిస్తారు అని చెప్పి వశిష్ఠులు ఏ క్షయం గత, వాళ్ళందరూ కూడా నాశనాన్నే పొందుతారు. కాబట్టి అదృష్టాన్ని నిందించే వారిని మేము నిందించం, అదృష్టాన్ని ఆశ్రయించే వారిని మాత్రమే మేము నిందిస్తాం. అంటే మహర్షులు నిందిస్తారు అంటే ప్రకృతి అన్ని ఇంకా వాడిని వదిలేస్తాయని. నిత్యం స్వపౌరుషాదేవ లోకద్వయ హితం భవేత్ హ్యస్తిని దుష్క్రియాభ్యేది శోభాం సత్క్రియయా యథా అద్యైవం ప్రాక్తనీ తస్మాద్ యత్నాద్య కార్యవాన్ భవేత్ కరామలకవదృష్టం పౌరుషాదేవ తత్ఫలం మూఢ ప్రత్యక్షముత్సృజ్య దైవమోహే నిమజ్జతి. ఇప్పుడు నిజ పౌరుషమైనటువంటి పదంతోనే ఇహలోక పరంలోక రెండు కూడా పొందవచ్చు. ప్రాక్తనమైనటువంటి దుష్కర్మలు ప్రాయశ్చిత్తాది సత్కార్యముల వల్ల అవి శుభములుగా మారి శోభని తెచ్చిపెడతాయి. దానివల్ల పురుషుడు ఏమవుతాడు? కార్యవంతుడు. పౌరుష బలం వల్ల ఫలం, ఈ ఫలం ఎలా ఉంటుంది అంటే కరతలామలకం, చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలు, అరచేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలాగా పురుష ఫలం, సత్కృతి యొక్క ఫలం లభిస్తుంది. మూర్ఖుడు మాత్రమే ప్రత్యక్షాన్ని వదిలేసి అదృష్ట మోహాన్న, ఏదో అదృష్టం కలుగుతుంది, నాకు ఇది చేస్తే అదృష్టం వస్తుంది, అక్కడికి తిరుపతికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది, ఏదో కొంతమంది అంటుంటారు నేను తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి నాకు ఏదో అదృష్టం కలిసి వస్తుందండి. ఈ మాటలే ఉన్నాయి చూసారా, ఇవి ఇంకో వందల వేల, ప్రతి మాట ప్రతిసారి అదృష్టం పదం ఎన్నిసార్లు వాడామో, నా అదృష్టం అండి, నా అదృష్టం అండి, నా అదృష్టం అండి అని ఎన్నిసార్లు వాడామో అన్నిసార్లు ఒక్కొక్కసారి ప్రయోగానికి ఒక 100 జన్మల సంఖ్యలు గట్టిగా కట్టుకున్నాయి అని అనుకోవచ్చు. సకల కారణ కార్య వివర్జితం నిజ వికల్ప బలాదుపకల్పితం తదనపేక్షి దైవం అసన్మయం శ్రేయ శుభాశయ పౌరుషమాత్మనః. ఈ కార్యకారణమన్నిటి నుండి కూడా చిత్తవృత్తి బలం చేత కల్పించబడినటువంటి మిథ్య అయినటువంటి దైవముని, దైవం అనేటువంటి అదృష్టం అయి ఉందో దాన్ని ఉపేక్షించి దాన్ని అపేక్షించకుండా పురుష ప్రయత్నాన్ని ఆచరించు. ఇప్పుడు మీరేదో చెప్పేస్తే నేనేదో గొప్పవాడిని అయిపోవాలి అని అన్నాడు కదా రామ్. లేదు, నువ్వు విని గొప్పవాడు అయిపోవు, నేను చెప్పింది విని ఆచరిస్తే గొప్పవాడు అవుతావు. శాస్త్రై సదాచార విజృంభిత దేశ ధర్మై యత్కల్పితం ఫలమతీవ చిర ప్రరూఢం తస్మిన్ హృది స్ఫురతి చోపనమేతి చిత్తం అంగావళి తదను పౌరుషమేతదాహు. చిత్తశుద్ధి, జ్ఞానము ఇవన్నీ ఫలాలు వేదాది శాస్త్రాల వల్ల సత్పురుషుల యొక్క ఆచరణలను దేశధర్మం స్వధర్మం వల్ల లభిస్తాయి. ఈ ఫలాలు ఎలా ఉంటాయంటే హృదయంలో స్ఫురింపజేయ ఉపాయాన్ని, వాటి పొందాలనేటువంటి ఇప్పుడు నేను మోక్షాన్ని పొందాలనేటువంటి వాంఛ, కోరిక బాగా బలవత్తరమైంది అనుకోండి, అంటే అప్పుడు ఇంతకు ముందు అధ్యయనం చేసినటువంటి వేద శాస్త్రాది ధర్మాదులు ఏవైతే ఉన్నాయో అవి వాటి ఫలాన్ని ఇవ్వడం మొదలు పెట్టాయి అని అర్థం. ఈ జన్మ ఇలా వచ్చేసింది, వచ్చే జన్మ మాత్రం నేను ఎక్కడో బిల్ గేట్స్ ఇంట్లో పుట్టాలి,
ట్రంప్ ఇంట్లో పుట్టాలి. ఇంకా కొద్దిగా కొంతమందికి ఇంకా బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ ప్రపంచంలో అత్యధిక సంపన్నులు అని కొద్దిగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న వాళ్ళైతే నేనైతే ఆ రాట్స్ చైల్డ్ ఇంట్లో పుట్టాలి, ప్రపంచంలో ఉన్నటువంటి స్వతంత్ర వాళ్ళ దగ్గరే ఉంది అని ఎవరైతే అనుకుంటాడో వాడు మూర్ఖుడు. వాడికి ఇంకా సత్కృతులు ఇంకా ఫలాన్ని ఇవ్వడానికి ఆరంభించలేదు అని. నిజంగా చాలు ఇంకా నాకు, అంటే మళ్ళీ మళ్ళీ నేను పుట్టకూడదు, ఇదే ఆఖరి జన్మ అవ్వాలి అని ఎవరైతే అనుకొని ప్రయత్నం చేస్తుంటాడో వాడికి ఫలాలు, సత్కృతులన్నీ కూడా ఫలాలు ఇవ్వడానికి మొదలయ్యాయి అని అనుకోవచ్చు. దీనికి పౌరుషం అని పేరు. బుద్ధ్యైవ పౌరుషం ఫలం పురుషత్వమే తత్ ఆత్మ ప్రయత్న పరతైవ సదైవ కార్యానేయ తతః సఫలతాం పరమావథాసౌ సచ్ఛాస్త్ర సాధుజన పండిత సేవనేనా. మొట్టమొదటిలో పురుషాకారాన్ని ఆశ్రయించి సంతత ప్రయత్నం చేయడం మొదటి స్టెప్. తర్వాత శాస్త్రాల్ని, సాధువుల్ని, పండితుల్ని వీరందరినీ సేవించి ఆ ప్రయత్నంలో సాఫల్యాన్ని తెచ్చిపెట్టుకోవాలి. దైవ పౌరుష విచార చారుభిశ్చేద్ చారుభిశ్చ ఇదమాచరితం ఆత్మ పౌరుషం నిత్యమేవ జయతి భావితైః కార్య ఆర్య జన సేవయోద్యమ. ఇప్పుడు ఎవరైతే పౌరుష దైవం ఏంటి, పౌరుషం ఏంటి, ఇలాంటి విచారాన్ని బాగా విచారం చేసి ఏదైతే పౌరుషాన్ని ఆశ్రయించే వాళ్ళు ఆర్యులు, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మహర్షులు, వీళ్ళందరూ కూడా ఫలాన్ని పొందారు. ఫలము అంటే మోక్షేచ్ఛ అనేది ఫలం అంటున్నారు ఇక్కడ. జ్ఞానం కూడా అలాగే వస్తున్నది. జ్ఞానం అంటే ఏంటి అని మళ్ళీ ముందు ప్రశ్నలు వస్తాయి, అప్పుడు సమాధానం చెబుతాం. జన్మ ప్రబంధం ఇదే జన్మ ప్రబంధం అయం ఆమయమేష జీవో బుద్ధ్యైహికం సహజ పౌరుషమేవ సిద్ధ్యై శాంతిం నయత్వవితతేన వరౌషధేన మృష్టేన తుష్టవర పండిత సేవనేన. స్వాభావికమైనటువంటి ఐహిక పౌరుషాన్నే కార్యసిద్ధికి ఉపయోగంగా ఉంచి నిత్య సంతుష్టులైనటువంటి గొప్ప పండితులు ఉత్తమ జనన మరణ రూపమైనటువంటి రోగానికి అదే, అంటే పౌరుషం అంటే దైవం కాదు, పౌరుషమే, పురుష ప్రయత్నమే అదే ఉత్తమ ఔషధంగా అనుకొని జనన మరణ రూపమైనటువంటి రోగాన్ని శాంతింపజేసుకొని తద్వారా చిత్తశుద్ధిని, మోక్షాన్ని కూడా పొందగలరు. మోక్ష వ్యవహార ప్రకరణంలో ఇప్పుడు షష్ఠ సర్గం పూర్తయింది. వశిష్ఠ ఉవాచ ప్రాప్య వ్యాధి నిర్ముక్తం దేహం అల్పాధివేదనం తథాత్మని సమాదధ్య యథా భూయో న జాయతే. ఈ శ్లోకం నుంచి మనం రేపు అర్థం చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతే సదా సంస్కృతే మే దృఢా భక్తిః హే సంస్కృత నమోస్తుతే. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి తుంజరం తే మన్మహే కిమపి కుందిలం మహః. శరణం కరవాణి షణ్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణాం శృణై కటాక్షపాతై కురు మాం వసుతా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. మాత్రే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు.